గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 778. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 361 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 72,470 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 92 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 22,004 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.84% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.56% కరెక్ట్ అయింది. నెక్స్ట్ ఎన్ఎస్సి సెమీ యాన్యువల్ రివ్యూలో భాగంగా కొన్ని స్టాక్స్ ని ఇంక్లూడ్ చేసినట్లయితే కొన్ని స్టాక్స్ ని ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ డేట్ రేపు. సో ఈ అడ్జస్ట్మెంట్ ఉండడం వల్ల ఏ స్టాక్స్ ని ఎన్ఎస్సి లో కొత్తగా ఇంక్లూడ్ చేస్తారో ఆర్ వెయిటేజ్ పెంచుతారో ఆ స్టాక్స్ లోకి ఇండెక్స్ ని ట్రాక్ చేసేటువంటి ఫండ్స్ నుంచి ఇన్ఫ్లోస్ వస్తాయి. అండ్ అలాగే ఏ స్టాక్స్ ని ఎక్స్క్లూడ్ చేసి అండ్ అలాగే వెయిటేజ్ అది తగ్గిస్తుంటారో ఆ స్టాక్స్ నుంచి అవుట్ ఫ్లోస్ వెళ్లేటువంటి అవకాశం ఉన్నది. నోమర్ రీసెర్చ్ వాళ్ళ ప్రకారం ఈ అడ్జస్ట్మెంట్ లో భాగంగా శ్రీరామ్ ఫైనాన్స్ లోకి దగ్గరగా $188 మిలియన్ వరకు కూడా ఇన్ఫ్లోస్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని. అండ్ ఈ శ్రీరామ్ ఫైనాన్స్ తో పాటుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, జియో ఫైనాన్స్, ఎన్టీపీసీ, అదానీ పవర్, ఆర్ఈసీ, మహేంద్ర అండ్ మహేంద్ర లాంటి స్టాక్స్ లోకి కూడా స్ట్రాంగ్ గా ఇన్ఫ్లోస్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ అవుట్ ఫ్లోస్ వెళ్లేటువంటి స్టాక్స్ లిస్ట్ మనం చూసినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూపీఎల్, ఐసిఐసిఐ బ్యాంక్, ఓఎన్జీసీ, పిఐ ఇండస్ట్రీస్, కోల్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ కోటక్ మహేంద్ర బ్యాంక్ లాంటి స్టాక్స్ నుంచి అవుట్ ఫ్లోస్ వెళ్లేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో దీని యొక్క అడ్జస్ట్మెంట్ డేట్ రేపు ఉండడం వల్ల రేపు మార్కెట్ క్లోజ్ అవ్వడానికి హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఈ స్టాక్స్ లోకి ఇన్ఫ్లోస్ రావడం అండ్ అవుట్ ఫ్లోస్ వెళ్ళడం ఇటువంటివి జరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ స్టాక్స్ లోని రేపు సెషన్ లో మనం ఎక్కువగా వాలటిలిటీ చూసేటువంటి అవకాశం ఉన్నది. అండ్ వీటితో పాటుగా ఏ స్టాక్స్ లోకి ఎంత ఇన్ఫ్లోస్ రావచ్చు అండ్ ఏ స్టాక్స్ లోంచి ఎంత అవుట్ ఫ్లోస్ వెళ్ళొచ్చు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ 2 ఎన్బిఎఫ్సిస్ రిలేటెడ్ ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. మీకు ఐడియా ఉన్నది కదా, ఆల్రెడీ ఆర్బీఐ ఐఎఫ్ఎల్ ఫైనాన్స్ అండ్ జేఎం ఫైనాన్స్ పైన కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే విధించడం జరిగింది. బికాస్ ఈ రెండు ఎన్బిఎఫ్సిలు కూడా ఆర్బీఐ యొక్క కంప్లైన్స్ సరిగ్గా ఫాలో అవ్వట్లేదని చెప్పి వీళ్ళపైన వేరియస్ రిస్ట్రిక్షన్స్ అయితే విధించింది. ముందుగా ఐఎఫ్ఎల్ ఫైనాన్స్ వాళ్ళు కొత్తగా గోల్డ్ లోన్స్ ని డిస్బర్స్ చేయకూడదని చెప్పి వీళ్ళపైన రిస్ట్రిక్షన్స్ విధించడంతో ఆ టైంలో ఐఎఫ్ఎల్ ఫైనాన్స్ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. అండ్ అలాగే జేఎం ఫైనాన్స్ వాళ్ళు కొన్ని ఐపీఓస్ రిలేటెడ్ గా వాళ్ళ ఓన్ కస్టమర్స్ కి ఫండ్స్ అవి ఇష్యూ చేయడం ద్వారా హెల్ప్ చేస్తూ ఐపీఓస్ రిలేటెడ్ గా మానిపులేషన్స్ చేస్తున్నదని చెప్పి జేఎం ఫైనాన్షియల్ వాళ్ళ పైన కూడా ఐపీఓ ఫండింగ్ అది చేయకూడదని చెప్పి రిస్ట్రిక్షన్స్ విధించడం జరిగింది. ఇప్పుడు ఈ జేఎం ఫైనాన్స్ అండ్ ఐఎఫ్ఎల్ ఫైనాన్స్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఈ జేఎం ఫైనాన్షియల్ అండ్ ఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లోని జరిగినటువంటి అవకతవకలు రిలేటెడ్ గా ఆర్బీఐ యొక్క స్పెషల్ ఆడిట్ ని కండక్ట్ చేయబోతున్నట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ ఆడిట్ ని కండక్ట్ చేసేందుకు గాను ఆర్బీఐ ఆల్రెడీ సెపరేట్ టెండర్స్ ని కూడా పిలిచిందని, ఈ టెండర్స్ ద్వారా సెలెక్ట్ అయినటువంటి ఆడిటర్స్ ని స్పెషల్ ఆడిట్ ని కండక్ట్ చేయడానికి సెలెక్ట్ చేయబోతున్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఈ స్పెషల్ ఆడిట్స్ కనుక ఈ రెండు కంపెనీస్ యొక్క బుక్స్ పైన కండక్ట్ చేసినట్లయితే వీళ్ళు నిజంగా ఆర్బీఐ కంప్లైన్స్ సరిగ్గా ఫాలో అవ్వలేదా లేదా ఇంకా ఏమైనా అవకతవకలు జరిగాయి అన్నది బయటపడేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ ఈ ఆడిట్ లో కనుక ఈ కంపెనీలు తప్పు చేసినట్టుగా బయటపడినట్లయితే అది ఈ కంపెనీస్ రిలేటెడ్ గా నెగిటివ్ కానున్నది. సో ఆర్బీఐ రెండు ఎన్బిఎఫ్సిస్ పైన స్పెషల్ ఆడిట్ ని కండక్ట్ చేయబోతుందని చెప్పి అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ రెండు స్టాక్స్ లో కూడా మనం ప్రెషర్ చూసాం. చూడాలి ఫైనల్లీ ఆడిట్ జరిగిన తర్వాత వీళ్ళు తప్పు చేశారని బయటపడుతుందో లేదా అన్నది. ఒకవేళ ఈ ఆడిట్ లోని వీళ్ళు ఎటువంటి తప్పు చేయలేదని చెప్పి నిర్ధారణకు వచ్చినట్లయితే ఈ రెండు కంపెనీస్ కి అది రిలీఫ్ కానున్నది. ఏదైనా ఈ ఆడిట్ లోని ఫైనల్ గా ఎటువంటి రిపోర్ట్ వస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ మొబైల్స్ వాడే వాళ్ళందరికీ ఈ లోక్సభ ఎలక్షన్స్ తర్వాత పెద్ద షాకే తగలబోతుంది. ఎయిర్టెల్ వాళ్ళు ఈ లోక్సభ ఎలక్షన్స్ అవ్వగానే వాళ్ళ టారిఫ్స్ పెంచడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. త్వరలోనే ఎలక్షన్స్ స్టార్ట్ అవబోతున్నాయి కదా, వన్స్ ఈ ఎలక్షన్స్ ఎండ్ అవగానే ఎయిర్టెల్ వాళ్ళైతే ఈ టారిఫ్ హైక్ చేయడానికి ప్లాన్ లో ఉన్నట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ ఎయిర్టెల్ వాళ్ళే కాదు, వోడాఫోన్ ఐడియా కూడా టారిఫ్ హైక్ చేయబోతున్నట్లుగా కొన్ని న్యూస్లు అయితే బయటకు వస్తున్నాయి. ఒక మొబైల్ నెట్వర్క్ కంపెనీ కనుక టారిఫ్ హైక్ చేసిందనుకోండి, రిమైనింగ్ మొబైల్ నెట్వర్క్ కంపెనీస్ కూడా అదే బాటలో ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో దీంతో మొబైల్స్ వాడే వాళ్ళందరివి మంత్లీ రీఛార్జ్ ప్లాన్స్ ఆర్ ఇయర్లీ రీఛార్జ్ ప్లాన్స్, స్పెషల్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ పెరగబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ త్వరలో ఈ ప్రైస్ పెరుగుతుంది, మనం ఇప్పుడే జాగ్రత్తగా ఉండాలని ఎవరైనా అనుకుంటున్నట్లయితే ఇయర్లీ రీఛార్జ్ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్లాన్స్ కనుక మనం ముందుగానే రీఛార్జ్ చేసేసుకున్నాం అనుకోండి, ఒకవేళ టారిఫ్ పెరిగినా కూడా మనం కొంతవరకు ఆ కాస్ట్ ని సేవ్ చేసుకోవచ్చు. వీళ్ళు ఎంత టారిఫ్ హైక్ చేస్తారన్నది మనకు తెలియదు కదా, చూడాలి త్వరలో వీళ్ళ దగ్గర నుంచి అప్డేట్స్ వచ్చినట్లయితే మనకు ఒక క్లారిటీ అయితే రానున్నది. టారిఫ్ హైక్ చేయడం ద్వారా ప్రతి మొబైల్ కంపెనీ కూడా వాళ్ళ ఆర్పు అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ నెంబర్ అయితే పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. చూడాలి ఎయిర్టెల్ వాళ్ళు ఈ స్టెప్ అయితే తీసుకోబోతున్నారు అంటున్నారు కదా, ఎయిర్టెల్ వాళ్ళు ఈ స్టెప్ తీసుకున్నట్లయితే జియో అండ్
వోడాఫోన్ కూడా వీళ్ళ ఫుట్ ప్రింట్స్ ని ఫాలో అవుతాయా లేదా అన్నది. ఒకవేళ వాళ్ళు గనక ఎయిర్టెల్ ఫుట్ ప్రింట్స్ ని ఫాలో అవ్వలేనట్లయితే అది జియోకి కొంత అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ఈ ప్రైస్ పెరిగింది అనుకోండి, చాలా మంది ఎయిర్టెల్ కస్టమర్స్ ఏం చేస్తుంటారు, జియోకి అది షిఫ్ట్ అవుతుంటారు కదా, అప్పుడు జియో యొక్క సబ్స్క్రైబర్ బేస్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఎయిర్టెల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎయిర్టెల్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి భారతీ హెక్సాకామ్ ఐపీఓ డీటెయిల్స్ అయితే వచ్చేసాయి. ఐపీఓ యొక్క ప్రైస్ బ్యాండ్ ₹542 to ₹570 per షేర్. అండ్ ఈ ఐపీఓ April 3rd రోజున ఓపెన్ అయ్యి April 5th రోజున క్లోజ్ అవబోతుంది. అండ్ ఈ స్టాక్ బోత్ BSE అండ్ NSE లోని లిస్ట్ అవుతుంది. అండ్ రిమైనింగ్ 22 డేట్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీపర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ అయినటువంటి రిలయన్స్ పవర్ స్టాక్ లోని లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చాలా పాజిటివ్ మూమెంట్ కనబడుతుంది. ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతుండడంతో కొంతమంది మన సబ్స్క్రైబర్స్ ఎందుకు రిలయన్స్ పవర్ స్టాక్ కంటిన్యూస్ గా పెరుగుతుందని చెప్పి అడుగుతున్నారు. ముందుగా ఈ స్టాక్ ఇంతలా పెరుగుతున్న దాని గురించి మనం మాట్లాడుకునే ముందు ఒకసారి మీరు 2008 టైంలో ఈ స్టాక్ ప్రైస్ చూసినట్లయితే ₹274 దగ్గర ఉండేది ఈ స్టాక్ ప్రైస్. అక్కడి నుంచి వీళ్ళు వేరియస్ ఇష్యూస్ ఫేస్ చేయడం, అంటే వీళ్ళపైన డెట్ బాగా పెరిగిపోవడం, అప్పులు నీళ్ళు తీర్చలేకపోవడం, ఇలాంటి ఇష్యూస్ అన్ని ఫేస్ చేస్తుండడం వలన కంటిన్యూస్ గా ఈ స్టాక్ ప్రైస్ లోని కరెక్షన్ కనపడుతూ వచ్చి ఒక టైంలో ఏకంగా ఈ స్టాక్ ₹2 పడిపోవడం జరిగింది. బట్ కానీ ఇప్పుడు పవర్ సెక్టర్ లో కనపడుతున్నటువంటి ఆపర్చునిటీతో పాటు ఈ రిలయన్స్ పవర్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా డెట్ ఇష్యూస్ అవి ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు కంటిన్యూస్ గా సెటిల్ చేసుకుంటూ వస్తూ ఈ డెట్ ని రెడ్యూస్ చేసుకుంటూ ఉండడం వలన కంపెనీలోని రివైవల్ తెచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయడంతోనే లాస్ట్ ఫ్యూ మంత్స్ లోని ఈ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడుతుంది. అండ్ లాస్ట్ 5 డేస్ లోని కంటిన్యూస్ గా ఈ స్టాక్ అప్పర్ సర్క్యూట్ కొట్టడానికి రీజన్ ఏంటంటే ఈ March 22 వీళ్ళకి JSW రెన్యూబుల్ ఎనర్జీ దగ్గర నుంచి 132 crores వర్త్ ఆర్డర్ అయితే విన్ అయ్యారు. ఈ ఆర్డర్ ని విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. మైట్ బి ఆర్డర్ రావచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. దాంతోనే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కంటిన్యూస్ గా స్టాక్ అయితే పెరుగుతుంది. సో వీళ్ళు ఇప్పుడు అప్పులు అవి తగ్గించుకుంటూ వస్తున్నారు కదా, ఈ అప్పులు తగ్గించుకుంటూ వచ్చి వీళ్ళపైన ఉన్నటువంటి డెట్ ని ఆల్మోస్ట్ టోటల్ గా క్లియర్ చేసుకుని కంపెనీలోని రివైవల్ గనక తీసుకురాగలిసినట్లయితే అది రిలయన్స్ పవర్ రిలేటెడ్ గా పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. బట్ వీళ్ళు కంపెనీని ఎలా రివైవ్ చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్, విండ్ ఎనర్జీ కంపెనీ అయినటువంటి సుజలాన్ వాళ్ళకి GST డిపార్ట్మెంట్ నుంచి కొంత రిలీఫ్ అయితే దొరికింది. ప్రీవియస్ గా రాజస్థాన్ GST డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 2017-18 కి గాను వీళ్ళు యాక్సెస్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని క్లెయిమ్ చేశారని చెప్పి వీళ్ళపైన 1,36 lakh పెనాల్టీని అయితే విధించారు. దీనికి కంపెనీ రాజస్థాన్ GST డిపార్ట్మెంట్ కి వాళ్ళ రిప్రజెంటేషన్ ప్రెజెంట్ చేసిన తర్వాత ఇప్పుడు రాజస్థాన్ GST డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళపైన విధించినటువంటి ప్రీవియస్ పెనాల్టీలోని 1,27,16,000 ని తగ్గించిందని, సో ఇప్పుడు జస్ట్ వీళ్ళు ₹8,88,938 పే చేస్తే సరిపోతుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళపైన ఈ GST పెనాల్టీ తగ్గింది కాబట్టి అది సుజలాన్ కి కొంత రిలీఫ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, టెలికాం ఈజిప్ట్ తోని తేజస్ నెట్వర్క్స్ వాళ్ళు ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఈజిప్ట్ లోని టెలికాం అండ్ నెట్వర్కింగ్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా ఇంజనీర్స్ అండ్ టెక్నీషియన్స్ యొక్క కెపాసిటీస్ ని కూడా బిల్డ్ చేయబోతున్నట్లుగా, అండ్ అంతేకాకుండా ఫైబర్ టు హోమ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేందుకు గాను ఇక్కడ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ R&D ఫెసిలిటీస్ ని కూడా డెవలప్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఈ పార్ట్నర్షిప్ రిలేటెడ్ గా తేజస్ నెట్వర్క్ వాళ్ళు మాట్లాడుతూ డిజిటల్ ఈజిప్ట్ విజన్ ఏదైతే ఉన్నదో దీన్ని యాక్సలరేట్ చేయడానికి టెలికాం ఈజిప్ట్ అండ్ తేజస్ నెట్వర్క్ వాళ్ళు కలిపి వర్క్ చేయబోతున్నట్టుగా, అండ్ ఈ MOU రిలేటెడ్ గా వీళ్ళు ఆల్రెడీ చాలా రోజుల నుంచి డిస్కషన్స్ లో ఉన్నామని ఫైనల్ ఇప్పుడు MOU కొలిక్కి వచ్చింది కాబట్టి డిజిటల్ ఈజిప్ట్ విజన్ అయితే వీళ్ళు ముందుకు తీసుకువెళ్లబోతున్నట్లుగా కామెంట్ చేయడం జరిగింది. సో కొత్తగా టెలికాం ఈజిప్ట్ తో చేసినటువంటి ఈ MOU ని తేజస్ నెట్వర్క్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, అదానీ పోర్ట్స్ వాళ్ళు వాళ్ళ పోర్ట్ బిజినెస్ అయితే కంటిన్యూస్ గా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పుడు ఒరిస్సాలోని గోపాల్పూర్ పోర్ట్ లోని 95% స్టేక్ ని వీళ్ళు 3,080 crores కి అక్వైర్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 95% స్టేక్ లోని 56% స్టేక్ ని SP గ్రూప్ నుంచి వీళ్ళు అక్వైర్ చేయబోతున్నట్లయితే మరొక 39% స్టేక్ ని ఒరిస్సా స్టీవ్ డోర్స్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు అక్వైర్ చేయబోతున్నారు. అండ్ ఈ గోపాల్పూర్ పోర్ట్ 20 MMTPA కెపాసిటీని హ్యాండిల్ చేస్తుందని, అండ్ దీన్ని అక్వైర్ చేయడం ద్వారా ఒడిశా అండ్ ది నైబర్ స్టేట్స్ లో ఉన్నటువంటి మైనింగ్ హబ్స్ కి వీళ్ళకి యాక్సెస్ చాలా ఈజీగా అవుతుంది కాబట్టి ఇది అదానీ పోర్ట్స్ కి చాలా బెనిఫిట్ కాబోతున్నట్టుగా అదానీ పోర్ట్స్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ గా ఇంకా వీళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఒడిశా కామర్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అప్రూవల్ రావాలి. వన్స్ అప్రూవల్ వచ్చినట్లయితే ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుంది.
అండ్ ఈ ట్రాన్సాక్షన్ ఫైనాన్షియల్ ఇయర్ 25 Q1 కల్లా కంప్లీట్ అవుతుందని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ దగ్గర నుంచి ఈ రోజు అక్విజిషన్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో అదాని పోర్ట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఎయిర్లైన్స్ కంపెనీ అయినటువంటి స్పైస్ జెట్ వాళ్ళు రీసెంట్ గా వాళ్ళకి వేరియస్ లయబిలిటీస్ రిలేటెడ్ గా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో 1 by 1 సెటిల్ చేసుకుంటూ వస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పుడు స్పైస్ జెట్ అండ్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ కెనడా వాళ్ళు ఒక సెటిల్మెంట్ అగ్రిమెంట్ సైన్ చేసినట్లుగా ఈ అగ్రిమెంట్ లో భాగంగా స్పైస్ జెట్ వాళ్ళు 13 EDC ఫైనాన్స్డ్ Q400 ఎయిర్ క్రాఫ్ట్స్ ని అక్వైర్ చేస్తున్నామని ఎక్విజిషన్ చేసుకుని $90.8 million వర్త్ లయబిలిటీస్ సెటిల్మెంట్ చేసుకోవడం ద్వారా వీళ్ళపైన ఉన్నటువంటి ఫైనాన్షియల్ బర్డెన్ అయితే సబ్స్టాన్షియలీ రెడ్యూస్ అవుతుందని దగ్గరగా దీనివల్ల 567 crores వరకు కూడా సేవింగ్స్ వీళ్ళకి అవుతాయని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళపైన ప్రీవియస్ గా ఉన్నటువంటి లయబిలిటీస్ అన్ని 1 by 1 సెటిల్ చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి వీళ్ళపైన ఉన్నటువంటి ఫైనాన్షియల్ బర్డెన్ ఏదైతే ఉన్నదో అదైతే కొంత క్లియర్ అవుతుంది. ఇది స్పైస్ జెట్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని స్పైస్ జెట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ట్రావెలింగ్ అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీస్ లోని SaaS సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి రేట్ గెయిన్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ రేట్ గెయిన్ వాళ్ళ రియల్ ప్రైసింగ్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి ఎయిర్ గెయిన్ ప్లాట్ఫామ్ ని జనరల్ సేల్స్ ఏజెంట్ అయినటువంటి సమ్మర్ విండ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ ఎయిర్ గెయిన్ ప్లాట్ఫామ్ ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా సమ్మర్ విండ్ వాళ్ళకి ఎయిర్లైన్స్ యొక్క రియల్ టైమ్ ప్రైసింగ్ సొల్యూషన్స్ దొరుకుతాయి కాబట్టి వాళ్ళ ఎయిర్లైన్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బెటర్ సొల్యూషన్స్ ని వీళ్ళు ఆఫర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో రేట్ గెయిన్ వాళ్ళ ప్లాట్ఫామ్ ని వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇది రేట్ గెయిన్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ మార్కెట్ లోని ఎన్నో రకాల స్కామ్స్ జరుగుతుంటాయి కదా, వాటి గురించి మన సబ్స్క్రైబర్స్ ని చాలా సార్లు అలర్ట్ చేయడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటాం. సో ఇప్పుడు లాస్ట్ ఫ్యూ మంత్స్ గా మనం చూసినట్లయితే స్టాక్ మార్కెట్ కంటిన్యూస్ గా పెరుగుతుండడంతో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టింగ్ ఆర్ ట్రేడింగ్ చేయడం ద్వారా ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి చాలా మంది పాపం స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా అవగాహన లేని వారికి మెసేజెస్ అవి చేయడం ద్వారా వాళ్ళని మోసం చేస్తూ వస్తున్నారు. పూణేకి చెందినటువంటి ఒక లేడీకి ఇలాగే స్టాక్ మార్కెట్ లోని ట్రేడింగ్ ద్వారా చాలా మంచిగా డబ్బులు సంపాదించవచ్చు, చాలా హై రిటర్న్స్ వస్తాయని చెప్పి ఒక మెసేజ్ రావడంతో ఆవిడ ఆ మెసేజ్ కి రెస్పాండ్ అయ్యారు. దాని తర్వాత ఆవిడ నెంబర్ ని తీసుకెళ్లి ఒక గ్రూప్ లోని యాడ్ చేసి, జనరల్లీ ఆ గ్రూప్స్ లో ఏం జరుగుతుంటాయి, ఫేక్ ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ అవి షేర్ చేస్తుంటారు కదా, ఆ విధంగా ఫేక్ ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ అవి షేర్ చేస్తుంటే ఈజీగా ఇలాగే మనం కూడా డబ్బులు సంపాదించేయచ్చు అని చెప్పి అటువంటి వారిని నమ్మి ఆవిడ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ కూడా పాపం అమ్మేసిందంట. జనరల్లీ లేడీస్ కి గోల్డ్ అంటే ఎంత ఇష్టం మీ అందరికి అవగాహన ఉన్నది కదా. అంత ఇష్టం ఉన్న గోల్డ్ ను కూడా ఆవిడ అమ్మేసి దగ్గరగా 24 లక్షల రూపాయలని ఈ వ్యక్తులకు ఇవ్వడంతో వాళ్ళైతే మోసం చేసి పరారైపోయారు. దీంతో ఈ లేడీకి తను మోసపోయినట్టుగా అర్థమయ్యి కేసు పెట్టడంతో ఈ స్కామ్ అయితే బయటకు వచ్చింది. చాలా మంది ఇళ్లలో హౌస్ వైఫ్స్ వాళ్ళు ఉంటారు కదా, పాపం వాళ్ళు చాలా మందికి పెద్దగా అవగాహన ఉండదు కాబట్టి అటువంటి వారిని వీళ్ళు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. అందుకనే మన ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళు కావచ్చు అండ్ అలాగే పెద్దవారు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మనం వీటి రిలేటెడ్ గా అవగాహన కల్పించడం అన్నది చాలా ఇంపార్టెంట్. పాపం అవగాహన గనక లేకపోయినట్లయితే ఇటువంటి వారిని నమ్మి మోసపోయి మన డబ్బుల్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి RVNL వాళ్ళు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళతో ఒక MOU సైన్ చేయడం జరిగింది. ఈ MOU లో భాగంగా కోల్కతా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రెసిడెన్షియల్ కాలనీ నుండి ఆపరేషనల్ ఏరియా వరకు కనెక్ట్ చేసేటువంటి సబ్వే ఆర్ అండర్ పాస్ ని వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ అప్రాక్సిమేట్లీ 229 crores. వీళ్ళు కొత్తగా ఈ ఆర్డర్ ని విన్ అయ్యారన్న అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో RVNL స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ అనదర్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళకి సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ డెవలప్మెంట్ కంప్యూటింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 36 crores 35 lakhs. దీనిలో భాగంగా రైల్టెల్ వాళ్ళు వీళ్ళకి VMware విర్చువలైజేషన్ లైసెన్స్ ని ఇష్యూ చేయడంతో పాటు 3 years పాటు సపోర్ట్ సర్వీసెస్ ని కూడా ఆఫర్ చేయాలి. అండ్ ఈ ఆర్డర్ వీళ్ళు 19th July 2024 కల్లా ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో రైల్టెల్ స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ డిఫెన్స్ PSU కంపెనీ అయినటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళకి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 194 crores. అండ్ ఈ ఆర్డర్ వీళ్ళకి గుయానా డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళ దగ్గర నుంచి రావడం జరిగింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు గుయానా డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళకి 2 హిందుస్థాన్ 228 కమ్యూటర్ ఎయిర్ క్రాఫ్ట్ ని సప్లై చేయడంతో పాటు MRLS అండ్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ ట్రైనింగ్ సర్వీసెస్ కూడా ఆఫర్ చేయబోతున్నారు. అండ్ ఈ ఆర్డర్ వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 24-25 లోనే ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళకి ఇంటర్నేషనల్ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది.
నెక్స్ట్ స్టీల్ పైప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వెల్స్పన్ కార్ప్ వాళ్ళ సౌదీ బేస్డ్ అసోసియేట్ కంపెనీ అయినటువంటి ఈపీఐసి వాళ్ళు సలైన్ వాటర్ కన్వర్షన్ కార్పొరేషన్ వాళ్ళతోని ఒక కాంట్రాక్ట్ సైన్ చేశారు. అండ్ ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 512 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు స్టీల్ పైప్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయబోతున్నారు. నెక్స్ట్ వైర్లెస్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి అవెంటెల్ వాళ్ళకి డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి భారత్ డైనమిక్స్ వాళ్ళ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 2.86 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ను వీళ్ళు 2025 మార్చ్ కల్లా ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. కాకపోతే వీళ్ళకి ఆర్డర్ దేని రిలేటెడ్గా వచ్చిందని మాత్రం వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్లో మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ బ్రోకింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళ రిలేటెడ్గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వల్ల మర్చెంట్ బ్యాంకింగ్ యాక్టివిటీస్ బుక్స్ అండ్ రికార్డ్స్ని సెబీ డిసెంబర్ 2023లోని ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్లోని సెబీ డ్యూ డెలిజెన్స్ రిలేటెడ్గా కొన్ని అబ్జర్వేషన్స్ని ఫైండ్ అవుట్ చేయడంతో వీళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ వార్నింగ్ని సెబీ ఇష్యూ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే దీనివల్ల వీళ్ళ ఫైనాన్షియల్స్ పైన ఎటువంటి ఇంపాక్ట్ లేదు. కానీ నెక్స్ట్ టైం కనుక ఒకవేళ వీళ్ళు రిపీట్ చేసినట్లయితే సెబీ వీళ్ళ పైన పెనాల్టీలు కూడా విధించేటువంటి అవకాశం ఉన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. సీరియస్ డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.